బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. టిఐడి రవీంద్రన్ మన వైపు నుంచి మళ్లించాలి. ముష్టివాళ్ళం తయారు చేసే ముఠాను బయట పెట్టాలి. అందుకే ఈ రాత్రి దుర్గగుడి. ఏంటమ్మగారా పిల్లలు ఎక్కడ చాలా చేస్తున్నారమ్మగారా? అమ్మయ్యా ఉన్నారు కదా. ఏటమ్మగారు అంత కంగారు పడిపోతున్నారు? కంగారు ఏమిటా పిచ్చమోహమ, కళ్ళు తిరిగిపోతుంటాడు. సరే కానీ నీ పిల్లలు కులాసగా ఉన్నారా? ఏమిటి ఏడుస్తున్నావు? ఎందుకు? నాకు అసలు పెళ్ళే కాలేదంట అమ్మగారు. అమ్మయ్యా నీకు అసలు భయమే లేదు పో. ఇప్పుడు తమరికి వచ్చిన భయం ఏంటమ్మగారు? నేను చెప్పలేదట్రా కొంతమంది గుండాలు పిల్లల్ని ఎత్తుకుపోతున్నారని. పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్ళేం చేస్తారు అమ్మగారు? కాళ్ళు చేతులు విరగొట్టి కళ్ళు పొడి చేసి వాళ్ళని అవుట్ వాళ్ళని చేసేస్తారు. అవిటాలని చేస్తే వాళ్ళకేమొస్తుంది? అడుగు తింట నేర్పి బిచ్చం ఎత్తుకోవడానికి పంపిస్తారు. వారు తెచ్చిన డబ్బుల్లో ఒకటో అర్థం ఆ పిల్లలకి ఇచ్చేసి మిగతా డబ్బంతా వాళ్ళు తీసేసుకుంటారు. అదేవుడా, ఇదో రకం వ్యాపారం అన్నమాట. I'm sorry. ఇంకా ఇక్కడ తగలడ్డారే, వెళ్ళండి సత్రానికి. రై చేతులు వెనక్కి కట్టుకోరా, వాడికి ఇంకా నెత్తురంగా ఎక్కువేరా. ఏరా ఇంకా కట్లు కాలేదా? కుంకుమ కాస్త ఎక్కువ కొట్టు. కుంకుమ ఖరీదు కూడా నేను తీసుకురాలేదు. రై కూర్చుందరా, నువ్వు ఇలా పైగా రా. నీకేం పోయే కాలం వచ్చిందరా? అంత తక్కువ డబ్బు తీసుకొచ్చా? అసలు ఎక్కువయ్యారు బాబు. అయితే మాత్రం మహారాజు లాంటి జబ్బు దగ్గర పెట్టుకుని మామూలు వాడికంటే తక్కువ డబ్బు తీసుకొస్తావా? అసలే కానీ నువ్వు ఎలా చేస్తున్నావు, ఏం చేస్తున్నావు నాకు ఒకసారి చేసి చూపించు. బాబాయ్ కుష్టివాడిని బాబు, ఒక్క 10 వయసు ధర్మం చేయండి బాబు. అలా వెనక్కి వెనక్కి తెస్తావేరా? ఒరేయ్ కుష్టు నీకా నాకా?
ఎవరికి లేదండి. మరి అలా వెనక్కి తెస్తావి? అంటరాని రోగం కదండి. అందుకే అంటుకోవడానికి ప్రయత్నం చెయ్యాలరా. రే నా మీదకి చూసావా, నువ్వు మీద పడితే నీ రోగం వాడికి అంటుకుంటుందని భయపడి వాడి జేబులో ఉన్న డబ్బులన్నీ నీ మొహం మీద పారేసి అలా పారిపోతాడ్రా. రే అడుక్కునేవాడికి అంటు ఆభరణం లాంటిరా. హంస, ఎవడే నీకు ఆ పేరు పెట్టింది హంస? ముసిగేసుకుని ఆ ముసలడికే ఇక్కడ ఏమన్నా పతివ్రత సీని యాక్ట్ చేద్దాం అనుకుంటున్నావా? ఇదిగో చూడు, అలా నైస్గా నచ్చుగా ముద్దుగా నాజుగ్గా తిప్పుకోవాలి. కానీ నాకు మీరు తిప్పుకుంటేనే సిగ్గేస్తోంది. సిగ్గితే కూడెక్కడి నుంచి వస్తుంది? ఫుడ్ గాడిద గుడ్డు ఎంత తిప్పుకున్నా ఎగాదిగా చోటువే గాని జేబులో చేయబట్టి కాని దులిపేవాడెవడు లేడు. దులిపేవాడెవడో దులపని వాడెవడో తెలుసుకొని వెనకాల పడాలి. నువ్వు ఈ మధ్య మరీ కుర్రకారు వెంటబడుతున్నట్టున్నావు. సరే, నువ్వు ఎలా అడుక్కుంటున్నావో ఏం చేస్తావో ఒక్కసారి నాకు చేసి చూపించు. బాబు, మా నాన్నకి జబ్బున ఏమైతే ఆ 7 కొండలు నాన్సెన్స్. 7 కొండలు అప్పల కొండలు అంటే ఎవరే ఇచ్చేది ఈ రోజుల్లో? మొన్న వరదలు వచ్చాయి, జ్ఞాపకానికి ఉందే? ఆ వరదల్లో మీ అమ్మ మీ నాన్న అంతా చచ్చిపోయారు అనుకో. నువ్వు ఒంటరి దాని అయిపోయావు, దిక్కులేదు. ఏది ఎలా ఏడుస్తావు ఒకసారి ఏడు చూపించు. బాబు, మొన్న వరదల్లో ఏడుపు రావట్లేదరా. ఏడవలేకపోయావు. వాడికి కావాల్సింది నీ ఏడుపు కాదే, వాడి ఏడుపు. నీ అందం, నీ చందం, నీ బెళు. ఏ కానీ బాబు గారు, తమరు చూస్తుంటే జమీందారు బిడ్డల్లా ఉన్నారు. ఉరి పోసుకోవడానికి ఆ పమిటే దేవుణ్ణి అన్నం ఇచ్చింది, దాచుకోవటానికే. చెత్త పట్టుకో, తిప్పు. ఆడిస్తావేమిటి? తిప్పు. నా అనేవారెవ్వరు లేరు. అలా దూరంగా పోతావేమి? రా దగ్గరికి. ఆ జరగాస్త తగలనాయి. నా అనేవారెవ్వరు లేరు. ఒంటరి దాన్ని, కాస్త పుణ్యం కట్టుకోండి. ఇప్పుడు కట్టుకుంటాడే పుణ్యం వాడు. ఓ బాగుపడతావు. చూసారా బాస్, కొత్త కేసు. చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఆ కమలా లాంటి కళ్ళు చూడండి. ఈ అమ్మాయిని కనుక అడుక్కోవడానికి పంపిస్తే పర్వాలేదు బుజ్జి, వారు ఇప్పుడు అంతే. చూడమ్మా, నీకేం కావాలి? చాక్లెట్లా, బిస్కెట్లా, మరేం కావాలి? అమ్మా, ఎంత ముద్దుగా ఎంత అద్దిగా ఉందో చూడండి బాస్. 4 రోడ్ల జంక్షన్ లో నిలబడి అమ్మా అని ఏడిస్తే గుండెలు కరిగిపోతాయి, పైసలు కురిసిపోతాయి. కానీ బాస్, ఈ అమ్మాయిని ఇలాగే పంపిస్తే పిల్లలు లేని వాళ్ళు ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. అందుకని ఒక కన్ను తీసేస్తే రెండునా? హలో హలో, రవీంద్ర స్పీకింగ్. రైలుపేటలో 4/31 రైడ్ చేయండి, అర్జెంట్. అమ్మయ్యా, వచ్చేసారా? ఏంటి హడావుడు? ఏముంది, ఏమి లేదు. అది సరే గాని, మీకు భార్య బిడ్డలు ఉన్నారని, వాళ్ళంతా మీకోసం ఎదురు చూస్తుంటారని మీకేమన్నా గుర్తుందా? అసలు నువ్వు మర్చిపోలిస్తే కాదు నిన్ను గుర్తు పెట్టుకోవడానికి. మర్చిపోకపోతే మీరు ఇలా ప్రాణాలతో పాచికలాడతారా? నేనా? మరి గుహలని, గూండాలని, దొంగలని, దౌర్భాగ్యులని మీరు ఇలా పులి నోట్లో తలపెట్టి సర్కస్ చేస్తూ ఉంటే అది మీకు సరదాగా ఉండొచ్చు, గొప్పగానే ఉండొచ్చు. కానీ యువతల మా ప్రాణాలు ఎలా కొట్టుకుంటున్నాయో ఏమన్నా మీరు ఆలోచిస్తున్నారా? ఇదిగో ఏమండి, నేను ఖచ్చితంగా చెప్తున్నా. చెప్పు. మీకు ఇలాంటి పనులు తప్పవనుకుంటే మీరు ఉద్యోగమన్నా మానేయండి, లేదా మమ్మల్ని మీ వెంట తీసుకెళ్ళండి. లక్ష్మి, మధ్య అదెందుకు? అమావాస్య ఎప్పుడు? అదిగో మళ్ళీ చూడండి, అమావాస్యని పౌర్ణమని నా నోరు నొక్కాలని ప్రయత్నించకండి. అది సరే గాని, వాళ్ళు దొరికారు కాబట్టి అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. వాళ్ళ తాలూకు ఇంకా ఎంతమంది గుండాలు ఉన్నారో ఏమో. మనము పిల్లా పాప గలవాళ్ళం, రేపు మన పిల్లల్ని ఏం చేస్తారో ఏమోనని ఆలోచించారా? ఆఫీసర్ అట ఆఫీసర్. అయినా మీకెందుకండి, చూసి చూడట్టుగా ఊరుకోకూడదు అందరిలాగే. అది సరే, ఈ సంగతి నీకెలా తెలిసింది?
నాకు తెలియడం ఏంటి, ఊరంతా తెలిస్తే అదిగో మరో ప్రపంచం. ఎంతసేపు అయింది వచ్చి? తెల్లవారేసరికే వచ్చింది. ఇంత త్వరగా ఎలా పెంచేశారప్పా? కాఫీ పడరా. కాపసుంటేగా శుభానంద శుభానంద. ఆయ్యే హజరత్ జీ ఆయ్యే. సిరి సిరి గారికి ఉన్నారు అండి. ఎందుకు అండి? మాకు జరా కామ్ ఉంది అండి. అదేమిటో మాకు చెప్పచ్చండి. మీకు ఎవరు అండి? మాకి ప్రింటర్, పబ్లిషర్, ఎడిటర్, కంపోజర్, అసిస్టెంట్. అచ్చా, పెద్ద పెద్ద పనులు చేస్తారు. మీకు పిట్ట కొంచెం కోత గానం. కవిత్వం చెప్తున్నారే, కవులా? కాబుల్. అరే క్యా బోల్తే? మాకి హన్మకొండ మీద నిల్చొని కవిత్వం చెబుతా ఉంటే హైదరాబాద్ కరిగిపోయింది. అచ్చా, ఇంత ఎందుకు? ఒకటి అడుగు పద్యం వినిపిస్తాం నీకు. ఐస్ లాగా కరిగిపోవాలా? చెప్పండి. హాయ్ ఖుదా, మాఫ్ చేసి మీకు ఉర్దూ తెలవాలి, అందుకని అర్థం చెబుతాం. హే భగవాన్, హిమ్ముని తెచ్చి కొల్మిని కాలుస్తావు, కాల్చిన హిమ్ముతో నీటిని కాలుస్తావు. హే దేమ్డా, ఏమిటిరా నీకి తిక్క? మనిషికి మనిషి శక్ముకి రాయి చేసి మంటలు రేపి సుట్టలు కాల్చి సుతారం చూస్తావు. बहुत अच्छा है. वाह 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 वाह. आपकी सीरी सीरी जी आई है. आधा पर माँ की तलवारू अंडी. उस्ताद गंभीर खान कतवारी. ఏం పని మీద వచ్చారు మీరు? మీది భగవద్గీత, మాకి ఉర్దూ में बदली చేసినా. భగవద్గీత ఉర్దూలోక? जी हाँ, మాది ఖురాన్ మీకి, మీది భగవద్గీత మాకి చదవాలా. దారులు అన్ని అయినా దేవుడు ఒకటే అని తెలుసుకోవాలి. ఉద్దేశం మంచిదే, కానీ కానీ ఏమిటి అండి హనుమానం? అది ఏమిటి చెప్పండి. తిరుపతి హేడు కొండలవాడు, వాడికి బీబీ కోన్ కోన్ బోల్ జీ బోల్. మంగా తాయారు బీబీ నాచారు. మీకి మాకి అక్క చెల్లెలు కదూ అండి. అది సరే, జీ. నన్నేం చేయమన్నారు? మీకి దీనికి హచ్చు వేసి పెట్టండి. లాభం లేదు, ఉర్దూ అచ్చు వేయటం సాధ్యం కాదు. సాధ్యం క్యాచి. తెలుగు ఉంది, ఇంగ్లీషు ఉంది, తమిళం ఉంది, మీకు మాకు భాయి ఉంది. ఇక్కడ ఇంత పెద్ద మిషన్ ఉంది, అక్కడ అంత పెద్ద టైపు ఉంది. ఈ మాత్రం వేసి పెట్టలేదు. బాబు, నా దగ్గర ఉర్దూ ఆర్టిస్ట్ లేడు, నేను వేయలేదు. నాకు పని ఉంది, దయచేసి ఇంకో ప్రెస్ చూసుకోవడం మంచిది. హాయ్ ఖుదా, ఇది నాది బిడ్డ. పెళ్లి వయసు వచ్చి కన్నీరు కారుస్తా ఉంది. ఏమిటి దీనికి పెళ్లి యోగం ఉంది లేదు తెలవదు. కిస్మత్ కి బాత్. జీ మాకి వస్తాం, చలో జీ.